సైకాలజీ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్, మోడల్ ప్రాక్టీస్ టెస్ట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం చదివింది మనకి ఎంతవరకు గుర్తుందనే తెలుస్తుంది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనకు అండర్స్టాండ్ అవుతాయి. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. క్రైగ్ ఆన్సర్ ఈస్ క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, శిరపాదాభిముఖ వికాసం అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడలో పిల్లలు ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు. కోల్బర్గ్. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. థర్డ్ వన్, 70 to 89. కింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాట్ ఉపపరీక్ష కానిది ఏంటి? ఫస్ట్ వన్, చిత్రపూరణ పరీక్ష. 9th క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. థర్డ్ వన్, పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, రిషికి కారు కొనుక్కోవాలనుంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. కారు కొనుక్కోవాలనుంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషికి ఉన్నటువంటి సంఘటన ఉపగమ పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం. అభిషేక్కు తరగతి ఉపాధ్యాయుని మీద అకారణంగా దండించాడు. దాంతో అభిషేక్కు ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద ఉన్న ఒకరిపై ఉన్న కోపం ఇంకొకరిపై చూపించడం, అంటే అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపించడం లాంటిది. అది దానికి ఏంటి రక్షణ తంత్రం ఏంటి అని అడిగాడు. ఫస్ట్ వన్, విస్థాపనము. నెక్స్ట్ క్వశ్చన్,